బయటపడ్డారు. సార్ ఒక్క విషయం ఇంకొకటి అడుగుతాను మిమ్మల్ని సూటిగా, జనసేన నాయకులు చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారు కాశిరెడ్డి నారాయణ గారి గురించి, వారి ఫారెస్ట్ లో ఉన్న దాని గురించి ఈ రోజుకి నెల 10 రోజులు అవుతుంది. వారి వారి యొక్క శాఖ వారి చేతిలో ఉంది. ఎందుకు సార్ ఒక్క నుంచి ఈ సనాతన ధర్మము ఊగి 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 చెప్పేవారు ఎందుకు దీని గురించి స్పందించి ఈ రోజుకి కూడా మాట్లాడలేదు అని అడుగుతున్నా. ఈ రోజుకి స్టిల్ టుడే కూడా వెళ్ళిపోయారు సింగపూర్కి. అక్కడికి పోయి సింగపూర్ లో ఏ గుడి మెట్లు కడుగుతున్నారో మళ్ళీ సనాతన ధర్మాన్ని గురించి నాకు అర్థం కాలేదు. కానీ ఇటువంటివంతా గాలికి వదిలిపెట్టి చెప్పినవి చేయకుండా ఏమి తిరుగుతూ అందరినీ అక్రమ అరెస్టు చేస్తూ అక్రమంగా అందరినీ కూడా ఏది ప్రశ్నిస్తే కాదు సార్. నిన్న జై జగన్ జై జగన్ జై జగన్ అనిన తిరుపతి నియోజకవర్గంలో జరిగినటువంటి దాంట్లో వాళ్ళ మీద అక్రమ అరెస్టు. ఏమంటే వారికి సంఖ్యాబలం లేనప్పటికీ గెలిచారు. అక్కడ జై జగన్ అనే నినాదాలు చేశారు. ఆ నినాదాలు చేశారని చెప్పి